అయితే యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ పార్టీ అయినా కావచ్చు తన సత్తాను చాటి చూపాలన్నా తాము చేసే కార్యక్రమాలన్నీ బయట ప్రపంచానికి తెలపాలన్నా లేదా ఈ సమాజంలో తాము ఏ విధంగా ఈ ప్రజలలో పాలన అందిస్తారో ఆ పాలన గురించి తెలపాలన్నా దానికి ఈ రోజులలో సోషల్ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ అయింది కదా. అందులో భాగంగానే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ముదల్ నియోజకవర్గం నుంచి సిహెచ్ సాయిబ్రావు గారికి ముదల్ అసెంబ్లీ కోఆర్డినేటర్ సోషల్ మీడియాగా, అదేవిధంగా లవకుష్ ముదల్ అసెంబ్లీ కోఆర్డినేటర్గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇక అంతేకాకుండా ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ మండలాల్లో తానూరు నుండి ఎండి షాహిద్, బైన్సా రాజేష్, ముదల్ నుండి ఎండి నాజీం, అదేవిధంగా బాసర్ నుండి గంగాప్రసాద్, లోకేశ్వరం నుండి ఎండి ఇమ్రాన్, కుంటాల నుండి ఎం రామ్జీ, కుబీర్ నుండి జె శ్రీనివాస్ను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఆర్ సాయినాథ్, అన్సార్ సాగర్, సుధాకర్, సూర్యరాజు, నాగేష్, ప్రశాంత్ను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగానే మన ముదల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ గారి సమక్షంలో పి సమరసింహారెడ్డి గారు, అదేవిధంగా మొహమ్మద్ షఫీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ కోఆర్డినేటర్లకు సర్టిఫికెట్లను ఇవ్వడం జరిగింది. మన ఇండియన్ యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ జక్కిడి శివచరణ్ రెడ్డి, అదేవిధంగా మన నిర్మల్ డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సమరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఈ సర్టిఫికెట్స్ ఈరోజు మనం పంపిణీ చేయడం జరిగింది. దాని కొరకు మనం ఈరోజు ఎంతో మంచి రోజుగా మనం ఈరోజు భావించాలి. ఎందుకంటే ఇండియన్ యూత్ కాంగ్రెస్ మనకి ఈరోజు సోషల్ మీడియా వారియర్స్ ఇవ్వడం మనకు చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం దీన్ని మంచి విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నా. ఇక్కడ ఈ రోజు ఎవరెవరైతే ఇందులో మనకు ఎన్నికైనరో వాళ్ళందరికీ నా తరఫున మరొకసారి వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం ఏదైతే సోషల్ మీడియా వారియర్స్ నియమించడం జరుగుతుంది, దానికి ముఖ్య అతిథిగా నారాయణరావు పటేల్ గారిని పిలవడం జరిగింది. ముదోల్ కాన్స్టిట్యున్సీలో వారి అనుసంధానంలో ఏదైతే సోషల్ మీడియా వారియర్స్ ని నియమించడం జరిగింది. సోషల్ మీడియా వారియర్స్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంది అంటే నియమించడం మన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ ఏ విధంగా అయితే పథకాలను తీసుకొచ్చి అమలు చేస్తుందో దాన్ని ఇండెప్త్ గా ప్రతి గ్రామాన ప్రతి గడపకి తెలియజేయడం కొరకు పార్టీ అంతర్గతంగా సోషల్ మీడియా వారియర్స్ ని ప్రతి మండలికి కోఆర్డినేటర్ ని కో కోఆర్డినేటర్ రూపంలో నియమించడం జరిగింది. వాళ్ళ పాత్ర రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా క్రియాశీలకంగా భావిస్తూ వీళ్ళని నియమించడం జరిగింది. మన పథకాలు ఏవైతే గృహజ్యోతి కానీ, ఫ్రీ బస్ కానీ, మన ఇందిరమ్మ ఇల్లు ముఖ్యంగా ఏదైతే జరుగుతుందో కార్యక్రమము మరియు మిగతా రైతు భరోసా కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వీళ్ళు ఎవ్రీడే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రతి గడపకి తెలియజేయాలనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని ఉద్దేశంగానే వీళ్ళని నియమించడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు బైన్సా టౌన్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన కాంగ్రెస్ పార్టీ నూతనంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి సోషల్ మీడియా ముదోల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గా నన్ను ఎన్నుకున్నందుకు మరియు ముదోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బోసుల నారాయణ పటేల్ గారి ఆధ్వర్యంలో మరియు నిర్మల్ జిల్లా యూత్ అధ్యక్షులు సమరసింహారెడ్డి గారికి మరియు ముదోల్ నియోజకవర్గం అధ్యక్షులు మొహమ్మద్ షఫీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలను చేపడుతుందో మరియు అభివృద్ధి పరంగా ప్రతి ఒక్కటి నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తానని, ఇక్కడున్న సమస్యలు కానివ్వండి, ఏదైతే మన బీజేపీ ప్రభుత్వం ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు వెల్లుతుందో దానికి ప్రతికూలంగా నేను సమాధానం ఇస్తూ ముదోల్ నియోజకవర్గానికి ఒక కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ముందుకు తీసుకెళ్తానని భావిస్తూ నా యొక్క ఈ పనిని సక్రమంగా నిర్వహిస్తానని కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. నిర్మల్ జిల్లాలోని ముదోల్ తాలూకాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన ముదోల్ కోఆర్డినేటర్ నాకు నియమించేందుకు నేను నారాయణ పటేల్ గారికి మరి మా సమరసింహారెడ్డి నిర్మల్ జిల్లా అధ్యక్ష ప్రెసిడెంట్ గారికి మరి మా తాలూకా ప్రెసిడెంట్ షఫీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ లో నేను ఎంపీటీ జడ్పీటీసీకి మన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పథకాల గురించి నేను గడపకి తెలియజేస్తున్నా అని కోరుతున్నాను. ధన్యవాదాలు.